వైఎస్టీవీ నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. సంక్రాంతి పండుగ పతంగాల సందడిలో ప్రాణాంతకంగా మారిన చైనీస్ మాంజా విక్రయాలు వినియోగం నిషేధం విధించిన హైదరాబాద్ నగర కమిషనరేట్ దాడులను ముమ్మరం చేసింది. స్పెషల్ డ్రైవ్ లో పెద్ద ఎత్తున చైనా మాంజాను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు మొత్తం 103 కేసులు నమోదు చేసి 143 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 1,24,00,000 విలువైన 6,000 మాంజా జాబిన్లను స్వాధీనం చేసుకున్నామని సిపి మీడియాకు తెలిపారు. ముందుగా హైదరాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, మీడియా మిత్రులందరూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వస్తేనే ఇది పతంగల పండుగ. ఎక్కడ చూసినా పతంగలు ఉంటావు. ముఖ్యంగా ఈ యొక్క పండుగ సంతోషం తెస్తే కొంతమంది పని వల్ల కొంత కూడా హాని జరగడం జరుగుతుంది. చాలా మందికి బాధను మిగులుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క చైనీస్ మాంజా ఈ పతంగుల కోసము ప్రజలు, యూత్ అందరూ కూడా వాడుతుంటారు. దానివల్ల పర్యావరణానికి, పక్షులకి, మనుషులకి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది. ఈ చైనీస్ మాంజా అనేది ఒక నైలాను, ఒక సింథటిక్ దారంతోని ఇది ఒక తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2016లోనే ఈ యొక్క చైనీస్ మాంజాన్ని నిషేధించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి జూలై 2017లో బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ అయినప్పటికీ ఇంకా కొంతమంది ఈ యొక్క దొంగచాటిగా ఈ యొక్క చైనీస్ మాంజాన్ని అమ్ముతూనే ఉంటారు. ప్రజలు కూడా కొంటూనే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు గత ఒక నెల పై నుంచి చాలా ఉక్కుపాదం మోపించి ఈ యొక్క చైనీస్ మాంజా పైన. సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు, వాళ్ళపైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గోడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్స్ ని మనము కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్వయంతంగా జాయింట్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మొత్తము 103 కేసుని మనం కట్టడం జరిగింది. దాదాపు 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1,24,52,000 పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ ని 6,226 బాబిన్స్ ని మనము సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1,24,52,000. సో దీనివల్ల కూడా మనము చాలా మందిని దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్స్ కాకుండా వైలేషన్ ఆన్ మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది 1986. ఇది కూడా చాలా ఒక మంచి యాక్టు. దీనిపైన కూడా చాలా మనము కేసెస్ కట్టడం జరిగింది. ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి 5 సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. మనం కూడా ఈసారి ఎవరెవరు ఈ ఒక కేసులో పట్టుబడి ఉన్నారు, అది చివరి దాకా ఎక్కడ ప్రొడక్షన్ అయింది, ఎవరి దగ్గర తీసుకున్నారనే పైన మనము చాలా గట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దాడిలో ముఖ్యంగా ఈ కేసు కట్టడంలో మన గోల్కొండ జోన్ చాలా బాగా చేసింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి చాలా బాగా చేసింది. మన చంద్రమోహన్, మన డీసీపీ గోల్కొండ జోన్ 34 కేసెస్ వాళ్ళ ఆఫీసర్స్ కలిసి కట్టడం జరిగింది. దాదాపు 65 లక్షల వర్త్ బాబిన్స్ ని సీజ్ చేయడం జరిగింది. అట్లానే మనం చార్మినార్ జోన్ డీసీపీ అయిన కిరణ్ ఖరే కూడా ఆయన నేతృత్వంలో వాళ్ళ సిబ్బంది కూడా బాగా చేశారు. 27 కేసెస్ బుక్ చేయడం జరిగింది. అట్లానే టాస్క్ ఫోర్స్ చాలా మంచి పని చేయడం జరిగింది. చాలా కమెండబుల్ జాబ్ చేసింది. ఇప్పుడు దాకా 67 కేసెస్ కట్టినారు. 87 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 68 లక్షల విలువైన బాబిన్స్ ని మనము సీజ్ చేయడం జరిగింది. 3,439 బాబిన్స్ కూడా మనం సీజ్ చేశాము. సో మనము ఈ షాప్స్ అమ్మే వాళ్ళ పైన, అదేవిధంగా గోడౌన్స్ పైన, మనము ఓల్డ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పడడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ క్యాలెండర్ ను వాయిదాలు వేయిస్తుండటంతో ఆగ్రహించిన నిరుద్యోగ యువత హైదరాబాద్ వీధుల్లో ర్యాలీ చేపట్టింది. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ వరకు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో నిరుద్యోగ యువతలో ఆగ్రహం చెలరేగింది. ఫలితంగా ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగ క్యాలెండర్ ను పదే పదే ఆలస్యం చేయడంతో విద్యావంతులైన యువతను అనిశ్చితిలోకి నెట్టివేస్తోందని నిరసనకారులు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రశ్నిస్తూ హామీలు ఎప్పటికీ పూర్తి చేస్తారని ప్రశ్నించారు. మౌనం కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు నిరుద్యోగులకు శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీవారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆద్యంతం వీక్షించి గోవిందనామ స్మరణలు చేస్తూ తరించారు. రెండవ యజ్ఞోపవీత ధారణ. మానవుడి జీవితంలో 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థానము, సన్యాస ఆశ్రమము అని చెప్పి 4 ఉంటాయి. ఈ 4టిలోనూ కూడా బ్రహ్మచర్యం దగ్గర ఒక యజ్ఞోపవీతాన్ని వేసుకుంటాం. అందరం కూడా వేసుకుంటాం. అది యజ్ఞోపవీతం. వడకలక్కమ కాకుండా ఉపనయనం అప్పుడు ఒక యజ్ఞోపవీతం వేసుకుంటాం. రెండవది వివాహ సమయంలో, మూడవది వానప్రస్థానం, 4వది సన్యాసం తీసుకున్నప్పుడు. అయితే 4 ఆశ్రమాలలో చాలా విలువైన ఆశ్రమం ఏదో తెలుసా? గృహస్థాశ్రమం. చక్కగా చెప్పారు, అనుభవం. ఎందుకంటే బ్రహ్మచర్యంలో అన్ని కష్టాలు ఏమో మనుషులకి. తల్లిదండ్రులు ఏదో ఇంత వండుతారు, బాక్స్ పెట్టుకున్నాం, స్కూల్కి వెళ్తాము, వస్తాము, అయిపోతుంది. కానీ గృహస్థాశ్రమంలో అలా కాదట. పెళ్లి చేసుకున్న తర్వాత మన పక్కన భార్య ఉంటుంది. భార్యను పోషించడానికి ఏం చేయాలి? ఉద్యోగాన్ని సంపాదించాలి, లేకపోతే వ్యాపారాన్ని చేయాలి, ఉన్నత పదవులను పొందాలి. అదేవిధంగా స్వామివారి యొక్క సేవలు చేసుకుంటూ పిల్లల్ని కని
పెంచి పెద్ద చేసి వాళ్ళకి గృహస్థాశ్రమంలోనే అన్నీ ఉంటాయి. కష్టాలు, నష్టాలు, సుఖాలు, లాభాలు, మోక్షాలు అన్నిటికీ ఒకటే గృహస్థాశ్రమం. అందుకనే చెబుతారు అనంతాశ్రమంలో చాలా విలువైన ఆశ్రమం గృహస్థాశ్రమం. దాన్నే మనం ఏమంటాం సంసార జీవితం. అలాంటి ఆ శ్రీనివాసుడికి ఇవాళ రెండవ యజ్ఞోపవీత ధారణ. అయ్యా స్వామి, ఇవాటి నుంచి నీకు ఇద్దరు భార్యలు, శ్రీదేవి భూదేవి, పద్మావతి గోదా అని చెప్పి ఆ శ్రీనివాసుడికి రెండవ యజ్ఞోపవీత ధారణ అర్చక స్వాములు చేస్తున్నారు. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. రాజాసాబ్ విడుదల కావడంతో మొసళ్లతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి మొసలి మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు మొసలి బొమ్మలను థియేటర్లోకి తీసుకువెళ్లి క్లైమాక్స్ లోని మొసలి ఫైట్ సన్నివేశాన్ని రీక్రియేట్ చేస్తూ హంగామా చేస్తున్నారు. కొందరు వీటిని ఏఐతో చేసిన వీడియోలంటూ కామెంట్ చేస్తున్నప్పటికీ సినిమా విడుదల సందర్భంగా మొసలి అంశం హైలైట్ అవుతోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV